అయ్యప్ప పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్కు కొడంగల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని పరిగి సబ్ జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు జైలు వద్దకు భారీగా తరలి రావడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా అయ్యప్ప స్వామిపై నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నరేష్ను కొందరు అయ్యప్ప స్వాములు చితకబాదారు. అయితే నరేష్ను అరెస్టు చేశామని, అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి కోరారు. అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటి వరకు 200 పోలీస్ స్టేషన్లో నరేష్పై కేసులు నమోదయ్యాయని, తాజాగా వరంగల్లో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.